హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మళ్ళీ అయితే మొన్న నేను స్ట్రాక్ బిటిల్ పురుగు గురించి అయితే ఒక వీడియో అయితే పెట్టాను ఫ్రెండ్స్. 75 లక్షలు విలువ చేసే పురుగు అది ఎలా ఉంటుంది అనేది మేమైతే ఎతికాము. అదైతే మాకైతే దొరకలేదు. ఆ అదృష్టం మాకైతే లేదు. కానీ ఆ అదృష్టం అనేది మా ఫ్రెండ్కే తట్టింది ఫ్రెండ్స్. అంటే అది ఎలా అంటారా, మేము అక్కడెక్కడో అడవిలో అంతా ఎత్తికాము, కానీ మా ఊడైతే అడవిలో కాకుండా ఇక్కడ మా ఊరు చుట్టుపక్కల పరిసరాలను ఎత్తికి ఆ పురుగుని అయితే పట్టాడు ఫ్రెండ్స్. పట్టి అది ఎలా అమ్మాడు అనేది కూడా అయితే మీకైతే ఈ వీడియోలో అయితే వివరించి అయితే చూపిస్తాను. మా ఫ్రెండ్ ఎలా అమ్మాడు అనేది కూడా అయితే మనం అయితే మీకైతే వివరిస్తాను ఫ్రెండ్స్. అలా మీరు కూడా అమ్మడానికి అయితే ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఆ పురుగు అయితే మా ఫ్రెండ్కే దొరికింది ఫ్రెండ్స్. అది ఎలా అమ్మాడు అనేది కూడా అయితే నేను చెప్తాను, చూడండి బాగా క్లారిటీగా. ఆ పురుగు అయితే ఇప్పుడు మేము తిరిగాం కదా ఆ ప్లేస్లోనే అయితే దొరికిందండి ఫ్రెండ్స్. కానీ అది కరెక్ట్గా మనం స్ట్రాక్ బిట్లలో చాలా రకాలు అయితే ఉన్నాయంటున్నారు. ఆ పురుగులు కూడా చాలా రకాలు ఉన్నాయంటున్నారు. ఇక్కడ కరెక్ట్గా అది స్ట్రాక్ బిట్లా కాదు అనేది కూడా తీసుకుపోయేలా కూడా క్లారిటీ అయితే రాలేదు ఫ్రెండ్స్. కానీ మేము అనేది కూడా అయితే చూపిస్తాను. అంటే ఇప్పుడు మామూలుగా మనం ఆన్లైన్లో అమ్మాలంటే ఆన్లైన్లో ఏదో వెబ్సైట్లో అయితే అమ్ముతారంట ఫ్రెండ్స్. మనకి క్లారిటీగా అయితే లేదు. అది ఆన్లైన్లో అమ్మాలంటే మనకి 70 లక్షలు కావాలంటే ఆన్లైన్లో అమ్మాలి. ఆన్లైన్లో అమ్మాలంటే మనకు తెలీదు, ఏదో కొరియర్ ఛార్జ్ అంట అన్నీ మనమే భరాయించుకోవాలంట. ఇక్కడైతే అదైతే అది ఏం లేదు. మా ఫ్రెండ్ తరఫున అయితే అమ్మాం ఫ్రెండ్స్. అది ఎలా అమ్మాడంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్పాడంట. ఈ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఏమని చెప్పాడంటే, అరే నాకు ఇచ్చేసారు ఆ పురుగు, నేను నీకు 25,000కి అమ్మిస్తాను, ఎంతో కొంత వచ్చిందే కదా అన్నాడంట. సరేలే మనకి ఎంతైనా వచ్చింది పర్లేదు కదా అనుకొని అయితే అబ్బాయి అయితే ఇచ్చేసాడంట. అది ఇచ్చేసాడంటే అది ఇవ్వగానే అబ్బాయి అయితే తీసుకొని వెళ్ళిపోయి ప్రస్తుతానికైతే 5,000 అయితే ఫోన్పే కొట్టాడు ఫ్రెండ్స్. మిగతా 20,000 అయితే మనకైతే ఇంకా అమౌంట్ అయితే రాలేదంట. 5,000 అయితే ఫోన్పే కొట్టేసి ఆ పురుగు అయితే తీసుకుని వెళ్ళిపోయాడంట. అది వచ్చిన తర్వాత మనకు అమౌంట్ కొట్టడా అనేది కూడా, అంటే అది పురుగు కరెక్ట్గా స్ట్రాక్ బిట్లా కాదు అనేది కూడా అబ్బాయి కూడా క్లారిటీ లేదు. అది డైరెక్ట్గా అబ్బాయి అమ్మిన తర్వాత ఒకవేళ అమౌంట్ వచ్చినా రాకుండా మనకు ఒక 5,000 వచ్చిందే కదా. అది కొనరో కూడా క్లారిటీ లేదు. మనం ఎంత ఆన్లైన్లో ఎత్తికినా ఎక్కడ ఎత్తికినా మనం ఖచ్చితంగా కొంటారని మనకు క్లారిటీ లేదు. కాబట్టి ఎంతో కొంతకి 5,000 వచ్చిందే కదా. 5,000 అయితే ఫోన్లో పెట్టించుకుని మా అబ్బాయి అయితే పురుగు అయితే ఇచ్చేసాడు. కానీ అది స్ట్రాక్ బిట్లా లేకపోతే ఏందా అనేది కూడా నాకైతే తెలియదు ఫ్రెండ్స్. అది నిన్న అయితే జరిగిందంట ఆ విషయం. నాకైతే చెప్పుంటే నేను కనీసం ఆ పురుగు కూడా ఎలా ఉందనేది కూడా వీడియో అయితే తీసి పెట్టేవాడిని, ఆ పురుగు ఎలా ఉందనేది. అన్నా అది ఖచ్చితంగా స్ట్రాక్ బిట్లా అన్నా నీ అబ్బాయి అంటున్నాడు. కానీ మనకి తెలియాలి అంటే వీళ్ళ ఫ్రెండ్ వస్తేనే వెళ్ళున్నాడు. పోయి ఫ్రెండ్ నాకు తెలిసి ఒక 1 డేలో ఏమో వస్తాడు. అంటే వేరే వాళ్ళకి ఇచ్చేసి వస్తాను అన్నాడు. ఇచ్చేసి వస్తే కానీ మనకి అమౌంట్ వస్తుందా రాదా అనేది కూడా తెలియదు. అది నెక్స్ట్ వీడియోలో మనకు ఆన్లైన్లో ఎలా అమ్మాలి అనేది కూడా వీడియో తీసి పెడతాను. దాంట్లో ఈ అబ్బాయికి మిగతా 20,000 ఇచ్చాడా ఇలేదా అనేది కూడా అయితే నేను ఆ వీడియో అయితే మీకు అయితే పెడతాను ఫ్రెండ్స్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. మీకు స్ట్రాక్ బిటిల్ పురుగు దొరికిందా లేదా అనేది కూడా అయితే కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, మీ ప్రదేశాల్లో ఈ పురుగులు ఉన్నాయా లేదా అనేది కూడా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇలాగ 5,000కి అమ్మాలనుకుంటే నాకైతే కామెంట్ చేయండి, మేమైతే అమ్మి పెడతాము. బట్ ఇంకొక విషయం ఏంటంటే, ఇంతకుముందు అయితే ఇంకొక వీడియో అయితే నేను పెట్టినాను ఫ్రెండ్స్. ఆ వీడియో ఏంటంటే ఇట్లాగే మేము స్ట్రాక్ బిటిల్ గురించి అయితే అడవికి అయితే వెళ్ళి ఎత్తికాము. ఆ వీడియో కూడా ఉంది, కావాలంటే ఆ వీడియో అయితే చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ అయితే మీ ముందుకైతే మంచి వీడియోతో వచ్చేస్తాను. సెలవు తీసుకుంటూ ఓకే, బాయ్.